జార్జ్ ముల్లర్ చిన్ననాటి జీవితం గురించి మాట్లాడుకునేటప్పుడు ఆయన సెప్టెంబర్ 27వ తారీఖు 1805 సంవత్సరంలో అప్పుడు ప్రషియా అనే దేశంలో ఒక ఓపెన్ స్టేట్ లో జన్మించారండి. వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఒక ట్యాక్స్ కలెక్టర్ గా, పన్ను వసూలుదారుగా పనిచేసేవాళ్ళు. వాళ్ళ ఫాదర్ ఎప్పుడు ఆయన స్పిరిచువల్ పరంగా ఉండాలని కోరుకునే వాళ్ళంట. ఆయన ప్రధానంగా మెయిన్ గా ఆర్థికంగా బలంగా ఉండాలని వాళ్ళప్పుడు ఆయన చాలా అంటే నిజాయితీ లేని వాడుగా, తిరుగుబోతు స్వభావం గలవాడుగా ఉండేవాడంట. అలాగే ఎప్పుడు అబద్ధాలు, తన తండ్రి దగ్గర డబ్బులు దొంగలిచ్చేవాడంట. ఎక్కువగా విలాసాలు, జూదం, మద్యం తాగేవాడంట ఆయన. అలాగే ఎక్కువగా లైఫ్ ని ఎంజాయ్ చేయడానికే టైం స్పెండ్ చేసేవాడంట. మనకి ఒక హాలే అనే విశ్వవిద్యాలయంలో వేదాంత శాస్త్రం చదువుతున్నప్పుడు కూడా అతను చదువుపై దృష్టి పెట్టకుండా పార్టీలు లైఫ్ ని ఎంజాయ్ చేయడంలోనే ఆయన లైఫ్ అంతా జరిగిపోయేది. ఒక టైం ఎలా వచ్చిందంటే ఆయన విచ్చలవిడి ఖర్చులు పెట్టి అప్పులు తీసుకుని విచ్చలవిడి అంటే లైఫ్ ని ఎంజాయ్ చేయడం అప్పులు చేసి అప్పులు తీర్చలేక జైలు కూడా వెళ్ళారంట ఆయన. ఇదంతా ఆయన బాల్యం గురించి మాట్లాడుతుంటే టర్నింగ్ పాయింట్ ఎక్కడంటే 1820 సంవత్సరంలో ఒక చిన్న క్రైస్తవ సమావేశానికి ఆయన వెళ్ళారంట. చిన్న ప్రార్థన కూడికి వెళ్ళినప్పుడు ఆయన జీవితం మారటం స్టార్ట్ అయ్యిందంట. యాక్చువల్ గా ఆయన అక్కడ ఒక లోతైన మన స్పిరిచువల్ గా ఆయన ఒక రివైవల్ ఆయనలో వచ్చిందంట. అది ఎలాగంటే తను ఏదైతే పనులు చేశారో చిన్ననాటితనంలో కానీ యవ్వన వయసులో కానీ దాని గురించి ఆయన పశ్చాత్తపడటం, బలమైన ఒక వ్యక్తిగత విశ్వాసాన్ని పెంచుకోవటం, బైబుల్ని శ్రద్ధగా చదవటం ఆయనకి మెయిన్ టర్నింగ్ పాయింట్ అక్కడ స్టార్ట్ అయిందంట. ఆయన యవ్వన గురించి ఎందుకంటే అంత ఇంపార్టెంట్ అంటే ఆయన చిన్ననాటి జీవితాన్ని ఆయన యవ్వన జీవితాన్ని కంపేర్ చేసుకుంటే చాలా చాలా చేంజ్ ఉంటుంది. జార్జ్ ముల్లర్ గారి యొక్క మారు మనసు అతని జీవిత కథలో అత్యంత శక్తివంతమైన భాగాలలో ఒకటి. అంటే ఒక వ్యక్తి అంత లోతుగా మారగలడని జార్జ్ ముల్లర్ లైఫ్ ని చూసి మనం నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఆయన మారు మనసు పొందక ముందు చదువుకునేటప్పుడు ఆయన చాలా డిఫరెంట్. ఆయన యవ్వన కాలంలో మారు మనసుకు ముందు తర్వాత చూసుకుంటే కంపేర్ చేసుకుంటే చాలా చాలా డిఫరెన్స్ చూడగలం మనం. ఒకసారి ఆయన 1825లో ఒక స్నేహితుడు ఇన్వైట్ చేశాడంట. ఆయన ఒక చిన్న ప్రార్థన కూడికి వెళ్ళినప్పుడు ఆయన మామూలుగా అంటే ఏదో మామూలుగా అందరూ వెళ్తున్నాడు కదా అని ఆయన వెళ్ళాడంట. కానీ అక్కడ ఆయన పొందిన అనుభవం ఎలా ఉందంటే ఆయన అక్కడ చేసే ప్రార్థన గానీ ఆ చెప్పే వాక్యాన్ని చూసి ఇలాంటి బ్రతుకు నేను ఏదైతే బతుకుతానో అది తప్పుడు మార్గంలో వెళ్తున్నానని తెలుసుకున్నాడంట. అలాగే నా బ్రతుకు మారాలి అంటే నేను మారు మనసు పొందాలని ఒక ఆకాంక్ష ఆయనలో వచ్చింది. మీటింగ్ ముందు అలాంటి ఫీలింగ్స్, అలాంటి ఎమోషన్స్ ఆయనకి రాలేదంట. ఆ మీటింగ్ వెళ్ళినప్పుడు ఆయనకి అంటే యేసుప్రభు దర్శనం ఇచ్చాడో మనకు అది దర్శనము మరి ఏంటో, ఆయన ఆ మీటింగ్ వెళ్ళిన తర్వాత చాలా చాలా ఆయనలో చాలా చేంజెస్ ఎలా వచ్చాయంటే దేవుడి గురించి ఎంత అంటే మోకరించి నిజాయితీగా ప్రార్థించేవాడంట. తన జీవితం తన తప్పు అని గ్రహించి లోతైన అంతర్గత మార్పుని చూశాడంటే. దేవుని పట్ల ఆయనకి కోరిక అంటే శ్రద్ధ, బైబుల్ సీరియస్ గా చదవటం, బైబుల్ చదివేటప్పుడు ఏదైతే ఆయన బాల్యంలో చేసిన లైఫ్ ని ఎంజాయ్ చేశాడో దానికన్నా ఎక్కువగా బైబుల్ కానీ లేకపోతే స్పిరిచువల్ గా ఆయన దేవుడిలో టైం గడిపేటప్పుడు దానికన్నా ఎక్కువ ఎంజాయ్ చేశాడంట. పాపాన్ని దేశించడం స్టార్ట్ చేశాడంట. లోపల ఆయన మనసులో ఒక సమాధానం లాంటిది ఆయన పొందుకునేవాడంట. అంటే ఒకేసారి కాకుండా స్టెప్ బై స్టెప్ ఒక్క విషయంలో ఎలా మార్చుకుని వచ్చాడంటే ఆయన ఎక్కడైతే దొంగతనం చేశాడో ఆ డబ్బుని తిరిగి ఇచ్చేశాడంట ఆయన. తర్వాత
చాలా ప్రార్థన విషయంలో, బైబుల్ చదవటం విషయంలో చాలా క్రమశిక్షణగా ఆ, చాలా డిసిప్లైన్ అయిపోయారంట. అలాగే ఒక హానెస్ట్ లైఫ్, అంటే ఒక సేవా పరిచయం ఉన్న లైఫ్ ని గడపాలని ఆయన డిసైడ్ చేసుకున్నారంట. మత మార్పిడి ఎందుకు ముఖ్యం అంటే, ఆయన ఒకవేళ ఆ మీటింగ్ కి వెళ్ళకపోయింటే మనకు ఈ రోజు జార్జ్ ముల్లర్ గురించి మాట్లాడే అవకాశం దొరికేది కాదనుకుంటున్నాను నేను. ఆయన మార్పు నుండి మనం నేర్చుకోవాల్సింది అంటే, నిజంగా మనం మారాలి అనుకుంటే లోపల నుంచి కాదు, మన హృదయం నుండి కావాలి అని. తర్వాత చిన్న చిన్న ప్రార్థనల విషయంలో కూడా ఆయన చాలా పర్టికులర్ ఉండేవారంట. ఆయన విశ్వాసం ఎక్కడ పునాది దేవుని పైన సంపూర్ణ నమ్మకం కలిగిందంట ఆయనకి. ముల్లర్ గారు ఏమంటాడంటే, దేవుడు నమ్మదగిన వాడు, మరియు ప్రతి నిజమైన అవసరాన్ని తీరుస్తాడు అన్న ఒక నమ్మకాన్ని, దృఢమైన నమ్మకాన్ని ఆయన కలిగాడు. సాహసపేతకు నిర్ణయం తీసుకున్నారంట. ప్రజలను ఎప్పుడు డబ్బులు అడగకూడదు అనే ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నారంట ఆయన. తర్వాత దేవుడి మీదే ఆధారపడతాను అని అదొక డిసిషన్ అంట. అంటే సిద్ధాంతం ప్రకారం కాకుండా వేలాది మంది, బ్రిస్టాల్ అనే దేశం ఊర్లో వేలాది మంది అనాథలను ఆయన చూసుకుంటున్నప్పుడు కూడా ఆయన ప్రతిరోజు దేవుడి మీద ఆధారపడేవాళ్ళంట. ఆయన ఇంకోటి అంటే దేవుని వాక్యం ఆయనకు ఆధారం. ఆయన ప్రతి ఉదయం అన్నిటికంటే ముందు బైబుల్ చదివేవాడంట. ఆయన హృదయాన్ని దేవుని యందు సంతోషంగా ఉంచుకోవడమే తన లక్ష్యమని ఆయన చెప్పారు. విశ్వాసం అంటే ఆయన దృష్టిలో విశ్వాసం అంటే లేఖనాల్లో దేవుడు చెప్పిన దాన్ని గుడ్డిగా నమ్మటం అంట. ఆయన లైఫ్ లో విధేయతతో కూడిన జీవితం. ఆయన నమ్మటమే కాకుండా విధేయత కూడా చూపించేవాళ్ళంట. ఎప్పుడైతే ఆయన అబద్ధాలు అవన్నీ బాల్యంలో చేశాడో, ఆయన అసత్యం, అహంకారం మరియు వాటన్నిటి దూరం అయిపోయాడు. ఆయన ప్రార్థనలు ఆయన ఏమంటారంటే ప్రార్థన సూత్రాలు, ముల్లర్ ప్రార్థన జీవితం చాలా నిర్దిష్టంగా మరియు క్రమశిక్షణగా కూడిన ఉండేదంట. ప్రార్థన అయితే ఆయన మొదటి స్పందన, చివరి ఏదైనా సరే ఆయనకి ఫస్ట్ ప్రార్థన అంట. ఫస్ట్ ఆప్షన్ అదేనంట, లాస్ట్ ఆప్షన్ కాదంట. చిన్న అవసరమైనా సరే, పెద్ద అవసరమైనా సరే. అనాథ పిల్లలు ఆహారం లేకపోతే ఆయన ఎవరి దగ్గర చేతులు చాపకుండా ప్రార్థన చేస్తే ఆహారం వాటికి వచ్చేది. ఎవరో ద్వారా దేవుడు సహాయం పంపించేవాళ్ళంట. ఆయన ప్రార్థన కూడా చాలా స్పెసిఫిక్ గా ఉండేదంట. అంటే ఏదైతే ఇప్పుడు నాకు స్పెసిఫిక్ అంటే డబ్బు గురించి డబ్బు, ఆహారం, ఏదైతే ఆయనకి ఏదైతే అవసరం దాని గురించే అడిగేవాడంట. అలాగే ఆయన ప్రార్థన విషయంలో ఫైట్ చేసైనా పొందుకునేవాళ్ళంట. కొన్ని ప్రార్థనలు ఆయన జీవితంలో సంవత్సరాలు పట్టేదంట దేవుడు ఆన్సర్ ఇవ్వటానికి. దగ్గర 50,000 దేవుడు ఏదైతే దగ్గర ఆయన జీవితంలో 50,000 పైన, 50,000 కన్నా ఎక్కువ ప్రార్థనలు ఆయన దేవుడు ఆయన ఆన్సర్ ఇచ్చాడంట. ఆయన బుక్ లో రాశాడు. ఆయన లైఫ్ టైమ్ లో 50,000 ఆన్సర్ ప్రేయర్స్ ఉన్నాయంట. అలాగే పట్టుదల గల ప్రార్థన ఉండేదంట ఆయన జీవితంలో. ఆయన త్వరగా పెట్టేవాడు కాదంట. కొన్ని ప్రార్థనలు సంవత్సరాల తర్వాత జవాబు వచ్చేదంట. ఆయన ఇంకోటి ఏంటంటే, జవాబు రాకముందే ఆయన తరచుగా దేవుని కృతజ్ఞతలు తెలిపేవాడంట. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు జవాబు ఇచ్చేశాడని, అది పొందుకున్నానని దేవుడు థ్యాంక్స్ చెప్పేవాడంట. ఆయన ఎప్పుడు కూడా ఎవరి దగ్గర వెళ్ళి నాకు ఈ సహాయం కావాలని ఎప్పుడు కూడా ఆఫరింగ్స్ కానీ లేకపోతే వేరే హెల్ప్ కానీ కాంట్రిబ్యూషన్స్ కావాలని ఎప్పుడు ఎవరిని అడిగేవాడు కాదంట. ఆయన నిశ్శబ్దంగా ప్రార్థనపై ఆధారపడేవాడంట. ఆయన లక్ష్యం ఏంటంటే, దేవుడు ప్రార్థన చేస్తే కంపల్సరీ జవాబు ఇస్తాడని ఒక దృఢమైన నమ్మకం ఉండేదంట ఆయనకి. విశ్వాసము, ప్రార్థన, కార్యం, ఈ మూడు ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటాయని ఆయన చెప్తున్నారు. విశ్వాసము, ప్రార్థన, సేవ, ఈ మూడు ఒకదానికి ఒక లింక్ అయి ఉంటాయని ఆయన బుక్ లో రాసుకుని వచ్చారు. అనాథాల సేవ గొప్ప జీవితకాలం, ఆయన జార్జ్ ముల్లర్ యొక్క గొప్ప జీవితకాల కార్యం, బ్రిస్టల్లో ఆయన చేసిన అనాథల సంరక్షణ మరియు విద్య పట్ల
నిబద్ధత, ఆయన సేవలో కరుణ, విశ్వాసం, ఆచరణాత్మక చర్యలు మిళితమై ఉండేవంట. 1830వ దశకంలో ముల్లర్ ఒక తీవ్రమైన సమస్యను గమనించి వేలాది మంది పిల్లలు నిరాశ్రయ ఆకలితో అలమటిస్తున్నప్పుడు చాలా మంది ఎలాంటి సంరక్షణ లేకుండా, విద్య లేకుండా వీధుల్లో నివసించేవారంట. దాన్ని విస్మరించకుండా ఆయన ఏ నిర్ణయం తీసుకున్నారంటే, నేను ఈ పిల్లల్ని సహాయం చేస్తాను అన్న ఒక నిర్ణయాన్ని తీసుకున్నారంట. ఒక చిన్న అద్దె ఇంట్లో ఆయన స్టార్ట్ చేసి కొంతమంది అనాథ బాలికలను చేర్చుకున్నారంట. అక్కడ ఆహారం, ఆశ్రయం, ప్రాథమిక విద్య, ఈ 3 ఆయన అందించేవాడంట. అవసరం పెరిగే కొద్దీ పరిచయం కూడా ఆయనకి పెరిగింది. అలాగే బ్రిస్టల్లో ఒక పెద్ద అనాథాశ్రమం నిర్మించాడు. చివరికి సంరక్షించిన వాడు తన జీవిత కాలంలో 10,000 కన్నా ఎక్కువ మంది అనాథలను ఆయన అంటే తీసుకున్నాడంట. ఆయన చక్కగా ప్రజలను డబ్బులు అడగలేదంటే అనాథాశ్రమం గురించి. ప్రతి ప్రార్థన మరియు స్వచ్ఛంద విధాల ద్వారానే ఆయన సమకూర్చబడేవారంట. అనాథాశ్రమంలో దైనందిన జీవితం పిల్లలకి అందేలా ముల్లర్ గారు చూస్తున్నామంట. ఏదంటే ఫుడ్, బట్టలు, షెల్టర్ అండ్ డిసిప్లిన్. ఆయన విద్య పట్ల బాగా, అంటే స్టడీస్ అంటే ఆయన బాగా చిన్నప్పుడు ఆయన చదువుకోలేదు కాబట్టి ఈ అనాథ పిల్లలు చదవకుండా ఉండకూడదని ఒక ఆలోచనతో ఆయన విద్య పట్ల బాగా ఆసక్తి కలిగి ఉండేవారంట. ముల్లర్ కేవలం పిల్లలకు ఆహారం అందించాలనుకోలేదు, ఆయన వారి భవిష్యత్తును కూడా మార్చాలని కోరుకున్నాడు. ఆయన అందించినవి చదవటం, రాయటం, చదివించేవారంట. ఎలా రాయాలో నేర్పించేవారంట, అప్పుడు బోధించేవారంట. అది కాకుండా ఫిజికల్ గా అంటే నైతిక శిక్షణ ఉండేదంట. పేద పిల్లల పాఠశాలలకు మద్దతు, అనాథాశ్రమాల వెలుపల ఉన్న పిల్లలతో సహా 1,00,000కు పైగా పిల్లలకు విద్యను అందించడం సహాయపడ్డాడు. ఆయన పెట్టే ప్రతి ఆచరణలో ఒక విశ్వాసంతో ఆయన చేసేవాళ్ళంటే. ఎన్నోసార్లు ఆయనకి ఆహారం గాని, డబ్బు గాని ఉండేది కాదంట. అయినప్పటికీ ముల్లర్ ఆయన ఆందోళన చెందకుండా ప్రార్థన చేసేవాళ్ళంట. అల్పాహారం లేదని తెలిసినప్పుడు ఆయన ప్రార్థన చేసి థ్యాంక్స్ చెప్తే ఆ తర్వాత వెంటనే రొట్టె పంపిణీ చేయబడిందంట. పాలు అనుకోకుండా వచ్చాయంట. ఆయన పరిచయ ఆచరణ విశ్వాసానికి ఆయన ఒక ఎగ్జాంపుల్ గా మనకు ఉన్నారని చెప్తున్నారు ఆయన బుక్ లో రాసి. తర్వాత ఆయన పరిచయం నుంచి మనం ఏమైతే నేర్చుకోవచ్చు అంటే, బలహీనుల పట్ల శ్రద్ధ, అవసరంలో ఉన్న వాడికి సేవ చేయడం నిజమైన గొప్పతనాన్ని భావించేవారంట. ఆయన కేవలం భావించడమే కాదు, ఆయన కార్యాచరణ కూడా పెట్టేవారంట. ఒకసారి అది కాకుండా విద్య కూడా జీవితాన్ని మారుస్తుందని, ఒకరు నేర్చుకోవడం, సాయం చేయడం అంటే వారికి సాయం చేయడమే జీవితం అని ఆయన నమ్మేవాళ్ళంట. నమ్మకం ప్లస్ బాధ్యత, అంటే నమ్మటమే కాదు ఆ బాధ్యత కూడా తీసుకునేవారంట ఆయన. విశ్వాసం అంటే ఏమి చేయకుండా ఉండటం కాదు, నమ్మకంతో పనిచేయడం. అలాగే ఆయన ఏం నమ్ముతారంటే, ఏదైనా సరే చిన్న స్మాల్ స్టార్ట్, అంటే చిన్న ఆరంభమే పెద్ద ముగింపు అయిద్దని. ఆయన మిషనరీ గురించి, బోధన గురించి మాట్లాడుకుంటే, జార్జ్ ముల్లర్ గారు తన అనాథాశ్రమంలో ప్రసిద్ధి చెందినప్పటికీ ఆయన మిషనరీ ప్రయాణాలు మరియు బోధన పరిచర్య కూడా అంతే శక్తివంతమైనవి. ముఖ్యంగా ఆయన చివరి జీవితంలో మిషన్ల పట్ల ఆయనకున్న హృదయం. ఆయన ఏం చెప్పారంటే, సువార్త ప్రతి ఒక్కరికి ప్రతి చోట చేరాలి అనే బ్రిస్టల్ అనాథాశ్రమంలో నడుపుతున్నప్పుడు కూడా ఆయన మిషనరీలకు ఆర్థికంగా మద్దతు ఇచ్చారంట. ప్రపంచవ్యాప్త సువార్త ప్రపంచాన్ని ప్రోత్సహించారంట. ప్రపంచవ్యాప్త మిషన్ పని కోసం క్రమం తప్పకుండా ప్రార్థించేవారంట. ఆయన మిషనరీ లేట్ గా స్టార్ట్ అయినా పవర్ఫుల్ గా ముగించిందంట. సుమారు 70 ఏళ్ల వయసులో ఆయన విస్తృతమైన మిషనరీ యాత్రలు ప్రారంభించాడు. ముల్లర్ గారు 40కి పైగా దేశాలు ప్రయాణించి యూరోపు, ఏషియా, అమెరికా దాదాపు 2 లక్షల మైళ్ళ దాకా ప్రయాణించాడంట. ఆయన ముల్లర్ గారి బోధన సరళంగా ఉన్నప్పటికీ ఎంతో శక్తివంతంగా ఉండేదంట. బైబుల్ కేంద్రంగా ఉండేదంట. సాక్ష్యాల ఆధారితంగా ఉండేదంట. విశ్వాసం కేంద్రంగా ఉండేదంట.
ఆయన బోధించే మెయిన్ పాయింట్స్ ఏమి ఉండేవంటే దేవుని వాగ్దానాలపై విశ్వాసం పెట్టుకోవటం, ప్రార్థన యొక్క శక్తి, దేవునితో వ్యక్తిగత సంబంధం పెట్టుకోవటం, పవిత్రమైన మరియు క్రమశిక్షణతో కూడా జీవితాన్ని గడపాలని ఈ పాయింట్స్ మీద ఎక్కువగా మాట్లాడేవాడంట ఆయన. చాలా మంది ఆయన వాక్యాన్ని విని చాలా మంది మారు మనసు పొందటం, చాలా మంది విశ్వాసాన్ని బలపరుచుకోవటం, అలాగే ఆయన ప్రపంచవ్యాప్తంగా సంఘాలను ఎంకరేజ్ చేసేవాళ్ళంట. ఆయన ప్రభావం డిజిటల్ దాటి చాలా దూరం వ్యాపించిందంట.